ఈరోజు ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి పెట్టే క్యారెట్ రైస్ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ చిన్న గ్లాసుడు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలానే ఒక క్యారెట్ని తీసుకోవాలి. దీని మీద ఉన్న పై పొట్టుని తీసేసేయాలి. తర్వాత దీనిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. దీనివల్ల త్వరగా ఉడుకుతుంది, మెత్తగా అయిపోతుంది. బేబీలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ని రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఒక బౌల్లోనే చేస్తున్నాను. పొయ్యి మీద ఇలా ఒక స్టీల్ గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రని వేసుకోవాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. ఇది వేసుకొని కొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఇంకా దీనిని కొంచెం కలుపుకొని వేగించుకోవాలి. ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత తురిమిన క్యారెట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇది నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేగడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిని చక్కగా వేగించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది నేను బౌల్లో చేస్తున్నానని బియ్యాన్ని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. రైస్ కుక్కర్లో చేసేటట్టయితే ఎక్కువ నానబెట్టుకో అవసరం లేదు, చక్కగా వండుకోవచ్చు. ఇంకా దీనిని చక్కగా మొత్తం కలుపుకొని బియ్యాన్ని కూడా కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది చక్కగా వేగిన తర్వాత ఇందులో ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకా దీనిని చక్కగా కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బౌల్లో వండుతున్నాం కాబట్టి వాటర్కి మెజర్ ఏమీ లేదు. ఒక గ్లాసులో వేసి రైస్ ఉడకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిని చక్కగా కలుపుకొని ఉడకనివ్వాలి. చక్కగా ఉడుకుతూ ఉంది, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. రైస్ ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. మనం బియ్యాన్ని ముందే కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. క్యారెట్ తురిమే వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇంకా చక్కగా ఉడుకుతూ ఉంది. మెత్తగా అయ్యేంత వరకు చక్కగా ఎగరబెట్టేసుకోవాలి. అప్పుడే బేబీ ఈజీగా తినగలుగుతారు. రైస్ లాగానే పెసరపప్పు రైస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈ క్యారెట్ ప్లేస్లో పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పును కూడా ముందు నానబెట్టుకొని వండుకుంటే త్వరగా ఉడికిపోతుంది. అంతేనండి, ఇక్కడ రైస్ చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్, బై బాయ్.